ఎలా జీవించాలి? మొట్టమొదట సువాసనగా ఉండాలట. స్త్రీలు మల్లెపూలు పెట్టుకుని వస్తే ఎలా ఉంటుంది? ఆ ప్రాంతం అంతా కూడా సువాసనగా ఉంటుంటుంది కదా. చాలా సువాసనగా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. యేసయ్య బిడ్డలు అలా ఉండాలంట. ఓ ఈ అమ్మాయి యేసయ్య బిడ్డ, ఈ యేసుప్రభు బిడ్డ అని ప్రజలు మనం చూసి చెప్పాలి. సువాసన అంటే అది అర్థం. ఒకసారి సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు నాకు కనపడతాడు. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు నేపాల్ దేశంలో సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉన్నాడట. వెళ్తూ ఉంటే అక్కడ ఒక పాలు పడినటువంటి దెబ్బలు ఉంటాయి కదా ఊరు బయట. ఆ దెబ్బలు గుండా వెళ్తా అంటే భయంకరమైనటువంటి దుర్వాసన వస్తూ ఉండేది. ఆయన చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే దారి కూడా వెళ్తున్నాడు.